వాలా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా 3 months వాలా ఎక్స్పీరియన్స్. నా 3 months వాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నేనైతే వాలా తీసుకోవద్దని చెప్తాను. నేను ప్రజెంట్ వాలా షోరూమ్లో ఉన్నా. ఇక్కడికి వస్తే సర్వీస్ అసలు వరస్ట్. ఇప్పటికి నేను సెకండ్ టైం రావడం, వచ్చినందుకు సరిగ్గా రెస్పాన్స్ ఉండదు. సర్వీస్ విషయంలో మాత్రం వేస్ట్ వాలా షోరూమ్స్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో వాలా, అన్నీ సర్వీస్కి వచ్చినవే. రెండోది ఏదైనా నా బండి, నేను ఛార్జింగ్ పెట్టా. నేను తీసుకుని 2 months అవుతుంది. ఏపీ ఎలక్ట్రికల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేస్తాను. అయితే ఇది వాడు చెప్పేది ఒకటి, వచ్చే మైలేజ్ ఒకటి, అన్ని వరస్ట్ మైలేజ్. రెండోది అందులో ఇంకా 30 ఈకో మోడ్కి ఆటోమేటిక్ పడిపోద్ది అనమాట. 30 kilometers ఉండగానే ఈకో మోడ్లోకి డ్రాప్ అయిపోద్ది. అది రావడం 100 కూడా రావట్లేదు, 173 నుంచి. మళ్ళీ ఇందులోనే ఇంతకుముందు మాసం ఇంకోటి ఏంటంటే ఇన్ని కేజీలు ఉంటే ఎంత వెయిట్ వస్తుంది, ఎంత కెజ్జులు పెడితే బ్రేక్ పడితే తగ్గిపోద్ది, ఒక మనిషి ఒకరు వెళ్తే ఒకలాగా వస్తుంది, ఇద్దరు వెళ్తే ఒకలాగా వస్తుంది అని తీసుకునేటప్పుడు ఇవేం చెప్పరు. తీసుకున్నాక ఒకరు వెళ్తే ఒక వెయిట్ వస్తుంది, ఇద్దరు వెళ్తే ఎంత వెయిట్ వస్తుంది, వెయిట్ బట్టి కూడా మారిపోద్ది, లేదా స్పీడ్ బట్టి మారిపోద్ది. ఇంకా నేను పోనవన్నీ చెప్తున్నారు ఇవాళ వాళ్ళు. అసలు నా సజెషన్ ఏంటంటే, నేను మీ ఏదో ఒకటే సజెషన్ చేస్తాను. వాలా అనేది సర్వీస్కి వచ్చిన రీసేల్ కూడా లేదు, వాలాకి రీసేల్ వ్యవస్థ కూడా లేదు. సో నాకు తెలిసినంత మట్టుకు అయితే మీరు వాలా తీసుకోకపోవడం మోర్ దెన్ బెటర్. ఇది వాలా షోరూమ్ విజయనగరం. సో నాకు తెలిసి తీసుకోపోవడం బెటరు. నేను అనుభవించిన కష్టాలు బండి ఒకసారి ఆగిపోవడం అని నేను కనుక్కొని తీసుకున్నా. కొంతమంది నేను ఒక 10 మందిని అడిగితే బాగానే ఉందని అన్నారనే తీసుకున్నా, కానీ వాళ్ళు ఈ రివ్యూ కరెక్ట్ కాదు. రివ్యూ కరెక్ట్ ఉంటే చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్లోగా నెమ్మదిగా వెళ్ళి వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ లేని వాళ్ళు నార్మల్గా వాళ్ళు అయ్యి ఉండొచ్చు. రఫ్కి నార్మల్గా యూజ్ చేసే వాళ్ళు ఏం కాదు. లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళకి కాదయ్యి ఉండొచ్చు. లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళకైతే మాత్రం అసలు ఎక్కువ గట్టి తిరిగేట వాళ్ళకైతే వాళ్ళ వరస్ట్ తీసుకోవాల్సిన లేదు, తీసుకోకూడదు కూడా. నేను ఇదే చెప్తున్నాను.